మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్, పూర్తి పారదర్శకతకి ప్రామిస్, గ్యారంటీడ్ బైబ్యాక్ ఒక ప్రామిస్, లైఫ్ టైం మెయింటెనెన్స్ యొక్క ప్రామిస్, పాత బంగారంపై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్, ఫేర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి చోట. ఇంకా ఇంకేం కావాలి? మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యలు, నరముల సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ సమస్యలకు పరిష్కారం వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్విమ్స్, తిరుపతి. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు. తలనొప్పి, పార్చపు నొప్పి, నరాల బలహీనత, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పక్షవాతం, పార్కిన్సన్, ఫిట్స్, మూర్ఛ, కోమా, తిమ్మిర్లు, వణుకు, బ్రెయిన్ ట్యూమర్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ సంబంధిత నరముల జబ్బులు వంటి సమస్యలకు చికిత్స అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. నమస్తే, పిఎన్ న్యూస్ స్వాగతం. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని 2024లో మళ్లీ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన తన నివాసంలో మీడియాతో పలు విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లో మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చే విధంగా ప్రజలు ఆశిస్తారు అని చెప్పి సందర్భంగా 3 ముక్కల సీఎం అని అంటాం. దానికి ఆయనకి అర్థం లేకుండా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం చెబుతా, రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయటానికి మాత్రం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నాడు. దానికే మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసమే 3 రాజధానుల విధానం తీసుకొచ్చాం. 3 ప్రాంతాలు అభివృద్ధి కంకణం కట్టుకొని పనిచేస్తారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. మేము సామాన్య భక్తులకి అవసరమైన రూములు ఎక్కడా కూడా ఒక రూపాయి పెంచలేదు. విఐపీలు వాళ్ళు మధ్యతరగతి పై వాళ్ళు ఉండే ప్రాంతాల్లో అది కూడా రీఫర్బిష్ చేసి అన్నీ మళ్ళా సాధారణంగా ఉండే గదులను ఏసీలు అవన్నీ చేసి అవి కూడా సుమారుగా ఐ థింక్ 1500 ఏముంటాయి. మొత్తం 7500లో 1500 గదులు ఏమో ఈ పెంచే కార్యక్రమం చేశారు. దానికి కూడా పెంచింది ఏ మేరకు రిపేర్ చేసామో కూడా మీరు గమనించండి. అక్కడ ఉండే మీ మీడియా సోదరులు కూడా చూశారంతా. మేము రిపేర్ చేయకముందు చూపించాం, మళ్ళీ కూడా చూపించాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సాధారణ భక్తులకి ఇచ్చే 50 రూపాయలు 100 రూపాయలకి గత 50 సంవత్సరాల నుంచి ఇస్తున్న రూముల్ని ఈ కరోనా టైంలో భక్తులు లేరు కాబట్టి మొత్తం రీఫర్బిష్ చేశాం. మొత్తం దాదాపు 120 కోట్ల రూపాయలు పెట్టి ఆ రూములన్నింటిని కూడా ఆధునీకరించాం. అయినా సరే ఎక్కడ సామాన్య భక్తులకు భారం పడకూడదని ఒక్క రూపాయి కూడా ఆ రూముల మీద పెంచలేదు. ఇప్పుడు పెంచిందల్లా సామాన్యంగా ఉండే రూముల్ని ఆధునికంగా ఎయిర్ కండిషన్లు ఇవన్నీ పెట్టే కార్యక్రమం చేశాం కాబట్టి దానికి మాత్రమే పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళే అదివరకు అధికారంలో ఉన్నారు కాబట్టి సమగ్రంగా అభివృద్ధి చేసుకోగలిగారు. మన రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చే వాళ్ళకి రోడ్ల మీద పరిస్థితి ఎట్లుందో మీకు అందరికీ తెలుసు. అయినా సరే మా ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత అంశాలను పట్టించుకుంటూ కూడా ఈ రోడ్లకు కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా నెక్స్ట్ 5-6 మంత్స్లో ఏ మేరకైతే ఇప్పటి వరకు కవర్ కాకుండా ఉన్న రోడ్లు అభివృద్ధి చేసుకోవడంలో ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏ బాధ్యత తప్పదెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చైర్మన్గా ఉన్న రోజులు ఆ కార్యక్రమం చేస్తా. ప్రధాన ప్రజల సమస్యలపై కూడా నా దృష్టికి వచ్చినప్పుడు స్పందిస్తూనే ఉంటా. నాకు ఏదైతే పార్టీ పరంగా బాధ్యతలు అప్పదిచ్చారో అవి నిర్వహించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నగరంలో కమ్మపాలెం సీతారామస్వామి తెప్పోత్సవ కార్యక్రమం అప్పయ్యగుంటలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిర్వహించిన నగరోత్సవంలో కళాకారులు వేషధారణ కోలాటాలతో సాగింది. అనంతరం నిర్వహించిన తెప్పోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు.
గ్రామాల్లోని ప్రజలందరూ వచ్చి ఈ పండుగ సందర్భంగా మన పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అదేవిధంగా సీతారామాంజనేయ స్వామి వారి తెప్పొచ్చ కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంచి విశిష్ట సేవలు ఉన్నాయి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఎవరైతే దేవుని మొక్కుంటారో అది దాదాపుగా అందరికీ ఆరోగ్యకరంగా మంచి ఫలితాలు ఇస్తాయని మన పంచముఖ ఆంజనేయ స్వామి గారికి మంచి పేరుంది. అదేవిధంగా భక్తజన సమూహం అందరూ వచ్చి ప్రతి సంవత్సరము ఆ సన్నిధిలో పూజలు చేసుకొని మన తెప్పొచ్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే విధంగా ఇక్కడ మే కమిటీ సభ్యులైన నా పేరు బైరపేని తిరుపతిరావు. మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము విశిష్ట సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ పూజలో పాల్గొని మన ప్రజలందరూ సుఖ సంతోషం. బైరపనేని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అప్పాయిగుంటలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో సీతారాముల వారి తెప్పంచం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఎన్నో రోజులు సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ రెండు పాలాల ప్రజలతో పాటు ఒంగోలు టౌన్లో ఉన్న అందరూ విచ్చేసి ఇక్కడ చాలా ఆనందంగా చేసుకుంటారు. ఒంగోలు పారువేట అంత అంగరంగ వైభవంగా జరుగుతుందో దాంట్లో సరిసాటిగా ఈ తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ఉన్న మన ప్రాచీన కళలను ప్రాచీన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా స్థానిక కేశవస్వామిపేట ప్రసన్న చెన్నకేశవ దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి చెరువునందు తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో రజనీ కుమారి మరియు సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.